ఇప్పుడే ఆఫీస్ అయిందిరా, రూమ్కి వెళ్తున్నా. ఏంటో చెప్పు. అరే నేను బస్ ఎక్కినారా, హైదరాబాద్ వస్తున్నా. ఓకే, కానీ ఎందుకు ఇంత సడన్గా రావడం? ఇక్కడ నాకు ఎలాంటి రిలేషన్షిప్ లేదురా. ఆయన ఫోన్ చేసిన నువ్వు లిఫ్ట్ చేయకు. ఏమైందిరా? పోనీ నాన్నతో నేను మాట్లాడినా? నువ్వు నాన్నకు ఫోన్ చేస్తే నేను ఎటైనా వెళ్ళిపోతా, నేను నీ దగ్గరికి కూడా రాను. సరే 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 వద్దులే, నువ్వురా, నేనైతే కాల్ చేయనులే. రే, మార్నింగ్ వచ్చాక కాల్ చేయి, వచ్చి పిక్ చేసుకుంటా. సరేరా. ఓకే. అదేంటో, నేను ఎంత బాధలో ఉన్నా సరే వీడిని కలిస్తే చాలు, తెలియని సంతోషం. ఏంటి ఇంత లేట్ అయింది? బస్సు నడిపిన డ్రైవర్ని, టికెట్ ఇచ్చిన కండక్టర్ని అడగాలి, నన్ను అడుగుతావేంటి? అదేంట్రా, నువ్వు కూడా ఆ బస్సులో వచ్చావు కదా వాళ్ళతో పాటు. ఏమోరా, నాకేం తెలీదు. నేను పడుకున్నాను, లేచేసరికి వచ్చేసాను. అయినా నువ్వెందుకు వచ్చావు? నేనే వచ్చానుగా. అంటే ఊరు నుంచి ఫస్ట్ టైం వచ్చావు కదా, తెలీదేమో నేనే వచ్చా పిక్ చేసుకోవడానికి. నీ జాబ్ ఎలా ఉంది? నేను చేసే సాఫ్ట్వేర్ రా సాయి. సాఫ్ట్వేర్ అని అడుగుతున్నా. ఈ మధ్యన అందరిని పీకేస్తున్నారంట కదా. నీకేంటి అంత ఆనందం? అదేదో కొన్ని కంపెనీస్లోనే, మా కంపెనీలో అయితే కాదులే. అయినా మనకు వర్క్ వచ్చు కాబట్టి ఈ జాబ్ కాకపోతే వేరే జాబ్ అంతే. సరే పోనీ. అయినా ఈ మధ్య గవర్నమెంట్ జాబ్ ఒక ఎగ్జామ్తో అయిపోతే మీ సాఫ్ట్వేర్లో మాత్రం 2, 3, 4 కోర్సులు చేయాలరా. అదేంటో. ఏంటి ఇక్కడ ఆపావు? ఇదే ఇల్లు, దిగు. అవునరా, ఇంతకీ నాన్న ఎలా ఉన్నారు? నాకు తెలీదురా, నన్ను అడక్కో. అయినా నీకు తెలియాల్సిన అవసరం లేదు. రే సాయి, ఇంకా కోపం పోలేదా నీకు? అరే, రూమ్ ఏంట్రా చాలా చిన్నగా ఉన్నట్టుంది? ఇప్పుడు నువ్వున్న సిచ్యువేషన్కి ఇది ఆల్మోస్ట్ నీకు తాజ్మహల్ లాంటిది. వంకలు పెట్టడం అని వెళ్ళి ఫ్రెష్ అవ్వు. హాయ్ అంకుల్. విశ్వ ఎలా ఉన్నావు? నేను బాగున్నాను అంకుల్, మీరు? వాడు వచ్చాడా? చెప్పకుండా ఇటనే వెళ్తాడేమో. అసలే ఆడికి హైదరాబాద్ కొత్త. నేను చూసుకుంటానులేండి అంకుల్. అంకుల్, గొడవ ఏమైనా? ఏదో బిజినెస్ చేస్తానన్నాడు. నేను వద్దులే అనేసరికి కోపంతో ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు. ఇక్కడికి వచ్చాడు కదా అంకుల్, అన్నీ సెట్ అయిపోతాయి, నేను చూసుకుంటా, మీరే టెన్షన్ పడకండి. ఉంటా. బాయ్ విశ్వ. అరే, నేను బిజినెస్ మీటింగ్ పోతున్నా, ఈవినింగ్ కలుస్తా. ఓకే? ఈ మీటింగ్ గురించి డాడీకి చెప్పావా? అవసరం లేదు, నేను చదువుకున్నా. రైట్ ఏంటో రాంగ్ ఏంటో నాకు తెలుసులే. సాయి, ఇది మనూర్లకు కాదు, ఎవరిని పడితే అని నమ్మేకు. సరే, ఆ మీటింగ్ అది అయిన తర్వాత ఫోన్ చేయి, వచ్చి పిక్ చేసుకుంటా. ఓకే, కాల్ చేస్తాలే. బాయ్. ఎలాగైనా బిజినెస్లో సక్సెస్ అవ్వాలి. ఈ బిజినెస్ సెట్ అయ్యాక మా నాన్నకి నేనేంటో చూపించాలి. కాల్ చేసావు? నీతో మాట్లాడాలనిపించింది, అందుకే చేశా. ఏంటో చెప్పు. అవును, అంకుల్ ఎలా ఉన్నారు? అంకుల్కి ఏంటి, హ్యాపీగానే ఉన్నాడు. అప్పుడు యాక్సిడెంట్ ముందు నీకు ఒక గిఫ్ట్ ఇచ్చా, ఇప్పుడుందా? మన ఫస్ట్ అండ్ లాస్ట్ గిఫ్ట్. అవును, అమ్మ ఎలా ఉంది? బాగానే ఉంది, నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమంటుంది. మరి చేసుకోవచ్చు కదా. అసలు మా అమ్మకి నా పెళ్లి పిచ్చేంటో తెలియదు. అమ్మ కదా, అలానే ఉంటారు, లైట్ తీసుకో. లైఫ్లో మనం పోగొట్టుకున్నది రాసి పెట్టి ఉంటే మళ్ళీ మన దగ్గరికి వస్తుందంటే ఇదేనేమో. అవును, నిజం చెప్పు, నువ్వు హ్యాపీగానే ఉన్నావా? లేదు, నీ మీద ప్రేమ కోపమైంది, హ్యాపీనెస్ సాడ్నెస్ అయింది. అప్పుడు లేని హ్యాపీ ఇప్పుడు ఎలా ఉంటుంది వీరు?
ఐఎమ్ సారీ ఫర్ ఎవ్రీథింగ్ ఆద్య. నా వల్లే నీ లైఫ్లో అన్నిటికీ దూరం అయ్యావు. నన్ను క్షమించు. సరే కానీ ఇదిగో నీ మీద ప్రేమతో పాటు కోపం కూడా బాగా ఎక్కువైంది. ఎన్ని రోజులు ఉంటుందో తెలీదు, నువ్వే భరించాలి. సరే బాయ్. హైదరాబాద్ అంతా ట్రాఫిక్ అని చూడలే. అదే మా రోడ్లలో అయితే ఖాళీగా ఉంటాయి రా రోడ్లన్నీ. చా, ఇది హైదరాబాద్. అదే బెంగళూరు అయితే బెంగళూరులో ఇంకా ఎక్కువ. చాలా. బెంగళూరు నువ్వెప్పుడు వెళ్ళావురా? ఇంతకుముందు అక్కడే కదా వర్క్ చేసా. అక్కడ కూడా వర్క్ చేసావా? ఆ, అక్కడ సంవత్సరం చేసా, ఇక్కడికి వచ్చా. ఓ, అరే నేను ఇంక తినలేనురా. రే కనీసం అది పూర్తి చేయరా. ఎనఫ్ రా. ముందు తినేసేళ్ళు. అవును, బిజినెస్ గురించి ఏమైంది? నా ప్రపోజల్ యాక్సెప్ట్ చేశారా, కానీ ఫస్ట్ హాఫ్ ఇన్వెస్ట్మెంట్ నేనే పెట్టుకోవాలనరా. రే ఇన్వెస్ట్మెంట్ గురించి వదిలేరా, బిజినెస్ అయితే ఓకే అయింది కదా. అంటే 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయాలి. నా దగ్గరేమో 2 lakhs ఉన్నాయి. నాన్నకి తెలియాల్సిన అవసరం లేదు. బిజినెస్ అంతా ఓకే అయ్యాక నాన్నకి నేనేంటో తెలియాలి. 8 lakhs. సరేరా, నువ్వేం టెన్షన్ పడకు. నా దగ్గర కొంచెం అమౌంట్ పర్సనల్ సేవింగ్స్ ఉన్నాయి. మిగతాది లోన్ పెట్టి తీసేసుకుందాం. నువ్వేం ఆలోచించుకో, సరేనా? రే ఒకసారి ఆగు. అది కాదురా, ఏంట్రా? నెక్స్ట్ మంత్ నువ్వు కార్ తీసుకోవాలనుకున్నావు కదా, ఆ, అది నీ డ్రీమ్ కదరా. రే కార్ ఈ నెల కాకపోతే వచ్చే నెల తీసుకోవచ్చు. పైసలు ఎప్పుడుంటే అప్పుడు తీసుకోవచ్చు. కానీ మంచి ప్రాజెక్ట్, మంచి ఆపర్చునిటీ. ఇప్పుడు పోతే మళ్ళీ రాదు కదరా. థ్యాంక్స్ రా. రే 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 ఇలాంటివి మనకు సెట్ కావు. కానీ పద, ఇప్పటికే లేట్ అయింది, వెళ్ళి పడుకో. అరే విశ్వ, ఈ విషయం నాన్నతో చెప్పకరా. రే లైఫ్లో ఇంత పెద్ద స్టెప్ తీసుకుంటున్నావు, నాన్నకు చెప్తే ఏమవుతుందిరా? అలా కాదురా, అన్ని విషయాలు అందరికి తెలియాలని లేదు. అయినా అన్ని విషయాలు నాన్నకి చెప్పాలని నాకు లేదు. సరే నీ ఇష్టం. విశ్వ, వేదికని కలిశానురా మార్నింగ్. ఎన్ని ఇయర్స్ అయిందిరా తనని కలిసి. తనేం మారలేదురా, అలానే ఉంది. వేదిక ఎవర్రా? అంటే మర్చిపోయావా? గుర్తులేదారా? ఆ రోజే మర్చిపోయా. ఆ తర్వాత గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఎప్పుడు రాలేదు. ఏరా, కానీ తనను నువ్వు లవ్ చేసావు కదరా. లవ్ చేస్తే ఆ రోజే తన మీద ఉన్న ప్రేమను కూడా చంపేసుకున్నా. అరే విశ్వ, మనసులో నుంచి ప్రేమను ఎన్నిసార్లు చెరిపేసినా మనసు మళ్ళీ ప్రేమనే కోరుకుంటుందిరా. బాగా ఆలోచించుకో. గుడ్ నైట్ రా. ఎన్నిసార్లు కాల్ చేయాలరా? కనీసం 3 కాల్ చేయవారా? రే అది కాదు,
ఆద్య కాల్ చేసింది, తనని కలవడానికి వెళ్తున్నా. అవును, అదేలో యాక్సెప్ట్ చేసావా? లేదు, అందుకే వాళ్ళ కలుస్తున్నా. ఇంకేంట్రా నీ ప్రాబ్లం? జాబ్ కూడా వచ్చింది. తను 1 year నుంచి లవ్ చేస్తుంది. వన్ సైడ్ లవ్ని 2 సైడ్ చేయాలంటే కొంచెం టైం కావాలి కదరా. నువ్వైతే చాలానే తీసుకున్నావు కదా. అందుకేగా తనకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశా. ఈ గడిచిన కాలం మా నుంచి దూరం అయి ఉండొచ్చు, కానీ తనని దగ్గరగా చేసింది. అందుకే ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నా. అలా అయితే ఆల్ ది బెస్ట్ రా మామ. మనం పార్టీ రేపు చేసుకుందాం. అలాగే చేసుకుందాం. ఇంతకీ నైట్ పార్టీకి వాడు వస్తున్నాడా? వాడంటే వాడరా? మన డేవిడ్ రాజురా. వాడు హాస్పిటల్లో ఉన్నాడు. వాళ్ళ అన్నకి యాక్సిడెంట్ అయింది. సరే, నేను వచ్చాక కలుద్దాం. ఓకేరా, బాయ్. ఏంటి వీరు, నైట్ నువ్వే చెప్పావు కదా, నువ్వే లేట్ వస్తే ఎలా? లేట్ అంటే టైం మాత్రమే లేట్ అవుతుంది, సర్ప్రైజ్ కాదుగా. మరి ఆ సర్ప్రైజ్ ఏంటో నువ్వే చెప్పొచ్చుగా. సర్ప్రైజ్ అంటేనే తెలియకుండా సర్ప్రైజ్ చేయడం. ఇదిగో నీకోసమే ఇది. గిఫ్ట్లో ఓపెన్ చేసి చూడొచ్చు ఏముందో. స్మాల్ సర్ప్రైజ్. ఇప్పుడే కాదు, రూమ్కి వెళ్ళి ఓపెన్ చేయి. అబ్బో, అవును, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? మనం వెళ్ళే ప్లేసే ఒక సర్ప్రైజ్. ఇవాళ నా బర్త్డే కాదు, నీ బర్త్డే కాదు, మరి ఈ సర్ప్రైజ్ ఎందుకు? అమ్మ అడిగితే మరి ఎక్కడికి వెళ్ళానో చెప్పాలి. ఎప్పుడు చెప్పినట్టే ఒక అబద్ధం చెప్పు. హ్మ్. ఇక్కడిక్కడే బాబాయ్ టీ స్టాల్ దగ్గర ఆపు. హా. వీరు, డైలాగ్ ఏంటి? ఉన్నదే చెప్పా. మన పెళ్ళికి మీ ఇంట్లో ఓకేనా? హలో మేడం, అప్పుడే పెళ్ళేంటి? మనది ఇంకా వన్ సైడ్ లవ్వే. వెయిట్ చెయ్యి. వెయిట్ చేయకుండా ఏం చేస్తా? 1 year నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నా కదా. నేను నీకు ముందే చెప్పాను, నా డెసిషన్ ఏదైనా కానీ నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అలా అయితే నీతో ఉంటా అని. సరే, ఇప్పుడు ఆ విషయం ఎందుకులే. యాక్సెప్ట్ చేస్తే నీతో ఉంటా, లేకపోతే నువ్వు ఒప్పుకునేంత వరకు వెయిట్ చేస్తూనే ఉంటా. అయినా వెయిట్ చేయడం నాకేం కొత్త కాదు. నువ్వు యాక్సెప్ట్ చేయకపోవడానికి ఒక్క రీజన్ చెప్పు. లవ్ చేయడానికి ఏ అర్హత లేకపోయినా సరిపోతుంది, కానీ ఇదొక బంధమైన తర్వాత దాన్ని కాపాడుకోవాలంటే ఏదో ఒక అర్హత ఉండాలి. అర్హత అంటే జాబ్ ఒకటేనా? అది నేను చూసుకుంటా. నేను రికమెండ్ చేస్తా. నా జాబ్ నేను చూసుకోగలను, నా లైఫ్ నేను సెట్ చేసుకుంటా. ఓకేనా? సారీ వీరు, నేను జాబ్ గురించి ఆ థాట్తో చెప్పలేదు. ఐఎమ్ సారీ వీరు. సరే, వెళ్దామా? అవును వీరు, నీ దృష్టిలో ట్రూ లవ్ అంటే ఏంటి? నిజమైన లవ్ని ఫీల్ అయ్యే వాళ్ళు, వాళ్ళు ప్రేమించే వాళ్ళు ఎక్కడున్నా ఎలా ఉన్నా హ్యాపీగానే ఉండాలనుకుంటాం. అదే ట్రూ లవ్ అని నేను నమ్ముతాను ఆద్య. అలా అయితే నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉందిలే. ఎలాగో నువ్వు ఒప్పుకుంటావు కదా. ఏంటి? ఏం లేదులే, నువ్వు దొరకడం నా అదృష్టం. అన్న, పార్క్ ఇంటి దగ్గర ఆపు. అన్న, ఎంత అయింది? హలో బ్రదర్, ఈ అడ్రస్ ఎక్కడో చూసి చెప్తావా? మీ పేరు? ఆ పేరు సత్యబాబు. నీకు అడ్రస్ చెప్తా కానీ నాకు హెల్ప్ చేయాలి. సరే, అదేంటో చెప్పండి. ఇదిగో సత్యబాబు, నాకు కళ్ళు కనిపించవు, అయినా నీకు అడ్రస్ చెప్తాను. ఏంటి, కళ్ళు కనిపించవా? మరి ఈ అడ్రస్ ఎలా చెప్తావు? నాకు ఈ ఏరియా గురించి బాగా తెలుసులే. ఆ కాగితం మీద ఏముందో చూసి చెప్పు, నేను చెప్తాను నీకు. నియర్ బై పార్క్ రోడ్, రోడ్ నెంబర్ 3, అల్విన్ కాలనీ. నన్ను పార్క్ లోపలికి తీసుకెళ్ళు. లేదండి, నాకు టైం అవుతుంది, నేను వెళ్ళాలి.
సత్యబాబు ఏ సత్యబాబు ఏ సత్యబాబు రే సాయి, ఆ, ఫైల్ అన్ని పెట్టుకున్నావా? పెట్టుకున్నారా? మెయిన్ ఆ ప్రాజెక్ట్ డాక్యుమెంట్స్. ఆ, అన్నీ పెట్టుకున్నా. రైట్. అవును, నీకు చెక్ ఇవ్వలేదు కదా? ఇదిగో. లేట్ అవుతుంది, పద. రూమ్లో లైట్ ఆపేవా? ఆపాను. నైట్ మాత్రం పార్టీ చేసుకుందాం రా. పద, నిన్ను డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్ళాలి ఇంకా. విశ్వ, చెప్పరా? నన్ను ఇంతలా నమ్మినందుకు థ్యాంక్స్ రా. రే, నువ్వే నా పార్ట్నర్. మరి ప్రాఫిట్స్ కూడా షేర్ చేసుకోవాలి. షూర్ పార్ట్నర్. ముందు ఎక్కేసినట్టుంది. రే, ఎలా కదా? పట్టుగా. Cheers. చిల్లేదు, పుల్లగా ఉంది. కానీ రే, ఈ చల్లటి క్లైమేట్లో ఓపెన్ ఏరియాలో సిట్టింగ్ చేస్తుంటే మన కాలేజ్ డేస్ గుర్తొస్తున్నారా? అవునరా. అరే, నీకు గుర్తుందా ఫస్ట్ ఇయర్లో మన కాలేజ్ హాస్టల్లో తాగితే వాటిని కూడా దొరుకుతాం. కొట్టారు నువ్వు, నేను, ఆ రవిగాడు. గుర్తుంది. తర్వాత వాటిని కూడా ఎన్నిసార్లు చూసినా అదే చెప్పి హింసించేవాడు నన్ను. తర్వాత హడు కూడా కలిసి తాగాడు కదా మనతో పాటు. అయినా నచ్చిన పర్సన్తో ఇలా మందు సెట్టింగ్ చేస్తూ ఉంటే దానికి వచ్చే కిక్కే వేరే లెవెల్ ఉంటుందిరా. నిజమేరా సాయిగా. అవును, ఇంకేంటి, ఏం చేయబోతున్నావు? ఏదో ఒకటి చేద్దాం. ఓల్డ్ సాంగ్స్ ఉంటూ పెట్టు. ఇలా సిట్టింగ్ వేయడానికి కూడా ఒక మంచి సిచ్యువేషన్, మంచి ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది. నువ్వు సోదాపితే పాటలు పెడతాం. తగ్గిరా. ఏమైందిరా? మంచి మూడ్లో ఉన్నాం కదా, చెప్పు. అరే, మళ్ళీ ఎవరైనా లవ్ చేసావా? ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకురా? ఏరా, నువ్వెవరినో లవ్ చేస్తున్నావు కదా? ఎవర్రా అమ్మాయి? అవును, నువ్వు వేదికని ఒకసారి కలిసి లవ్ గురించి చెప్పచ్చుగా. నీకు ఇష్టం లేకపోతే అమ్మాయి నెంబరు ఫ్రిడ్జ్ మీద పెట్టాను, తర్వాత మాట్లాడు. రే, అదంతా ఆల్రెడీ ఎప్పుడో అయిపోయింది కదరా. బ్రేకప్ అయిపోయింది. నేను ఎప్పుడో మర్చిపోయాను, నువ్వు కూడా మర్చిపో మావా. మర్చిపోవడం ఏంట్రా? నువ్వు తనను లవ్ చేసావు కదా. అదే బ్రేకప్ అయింది కదరా. లెట్స్ పార్టీ మావా. ఎంజాయ్ దిస్ మూమెంట్. చేయడమే ఎక్కువ, మళ్ళీ దానికి బ్రేకప్. ఇంకెందుకు లవ్ చేస్తావులే? లవ్ చేసినా వేస్ట్. ఏంటి మావా,
ఏదో అంటున్నావు. ఆ, నీ మొహానికి లవ్ చేసిన బ్రేకప్ ఎక్కువ కదా. రే సాయి, నీకు మంది ఎక్కువైంది, మాటలు జాగ్రత్తరానే. అరే అరే, నువ్వు ఎప్పుడైనా లవ్ చేసావరా? అసలు దాన్ని బ్రేకప్ అంటారా ఎవరన్నా? అరే అరే, నువ్వే లవ్ చేసి నువ్వే బ్రేకప్ చెప్పేసి, అరే నువ్వే బ్రేకప్ చెప్పేసి. ఏ నువ్వు ఎప్పుడన్నా ధైర్యం చేసి తనతో మాట్లాడావు అసలు? రే రే సాయి, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. అది నా పర్సనల్ ఇష్యూ, అయినా అది నా ఇష్టం రా, నీకెందుకు? ఏ లవ్ని ఫీల్ అయితే సరిపోదురా, దాన్ని ఎక్స్ప్రెస్ చేసే ధైర్యం కావాలి. నీకు ఆ ధైర్యం లేదని నాకు ఎప్పుడో తెలుసు. వా, ధైర్యం గురించి పక్కన పెడతాం, ఫీలింగ్స్ ఏదో అంటున్నావు. నువ్వు ఫీలింగ్స్ గురించి మాట్లాడుతుంటే గొప్ప కామెడీ ఉందివా. ఆ ఫీలింగ్సే నీకు అర్థమైతే మీ నాన్న ఎన్ని రోజులు దూరం పెట్టవురా. ఎప్పుడు చూడు ఆయనతో గొడవ పడుతూనే ఉంటావు. ఏం సాధిస్తావురా? ఏయ్, నువ్వు నాన్న గురించి మాట్లాడుకో, నాకు కోపం వస్తుంది, అర్థమైందా? రే, నీకు అమ్మ లేదు, నిన్ను చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా చూసుకొని నీకేం కావాలంటే అది కొనిపెట్టేవాడు, అన్నీ ఇచ్చాడు. ఆయన ప్రేమను నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. ఇంకా నా ప్రేమదేముంది మావా? ఏయ్, నాన్న గురించి మాట్లాడతాను నాన్న, కొడతాను నేను, అన్నది నా కొడక. కొడతావా? ఇగో దా తీసుకో, కొట్టు కొట్టు కొట్టు. రే, గట్టిగా మాట్లాడితే నీకు నేను నాన్న తప్ప ఇంకో దిక్కు కూడా లేదు, నన్ను అంటున్నావు. ఏ ఇంక చాలు, మాట్లాడు దాని గురించి. ఏమన్నావురా? అనాథ? నిజమే, నేను ఎవరు లేని అనాథని, కానీ నువ్వు అందరూ ఉన్నా సరే అనాథలకు బతుకుతున్నావురా. అనాథ నా కొడక. పోరా రే. ఇషా ఎవడరా అనాథనా కొడుకు? సాయి, 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 ఎక్కడున్నాడు వీడు? నైట్ సాయిని కోపం లేదా అనేసాను అంకుల్, ఎక్కడున్నాడో తెలియట్లేదు. నువ్వు వాడికే కాల్ చేయొచ్చు కదమ్మా. స్విచ్ ఆఫ్ వస్తుంది. సర్లే కానీ వాడు వచ్చాక నేను మాట్లాడతాలే. అంకుల్ సాయి వస్తే చెప్పండి. బాయ్ విశ్వ. ఓకే బాయ్ అంకుల్. సారీ రా సాయి, రాత్రి అలా అనకుండా ఉండాల్సింది. రారి రారో మై ఫ్రెండ్, నీ ఇల్లు ఏమో నీకు దూరం అవ్వగా, నీ భయం మొదలయ్యనే నువ్వు చేరిన హాస్టల్లో ఇక అంత ఒంటరితనమే. రారి రారో అమ్మా నాన్నలు దూరం అవ్వగా, నీ ఏడుపుకి కారణం ఎవరో తెలుసుకో.
ఉదయనే మనసార్ క్లాసుకి రాగా అందరూ గుడ్ మార్నింగ్ చెప్పగా సారు ఏమో నిన్ను చూడగా ఎందుకురా నీకు భయం ఆ భయము వదిలి చూస్తే క్లాసులో నీ స్నేహితులు అందరూ ఆనందంగా ఉండగా మరి వారిలా నువ్వు ఉండవా ఓరి నా ఫ్రెండ్ రారోయ్ మనసా మన స్నేహితుల పుస్తకాలు ఇస్తుండగా వారేమో హోంవర్క్ కంప్లీట్ చేయగా మరి ఎందుకు ఈ భయం క్లాసులో నీ పక్కన నేనుండగా ఎందుకురా నీ భయం రారోయ్ ఆ భయం వదిలి చూస్తే అంత ఆనందమేగా ఓ రారోయ్ మరి అమ్మంటే భయమా నాన్న అంటే భయమా అదంతా మర్చిపోయి నీతో నేనే ఉండగా ఇక అంతా ఆనందమేగా ఓ మన ఫ్రెండ్షిప్ మొదలయ్యే క్షణం ఈ ఒంటరితనం దూరమైనే మళ్ళీ ఎప్పటికో ఎన్నటికో మన ఫ్రెండ్షిప్ కై నేను మీ ఊరు రాగా కలిసి ప్రయాణించే దారుల్లో నింగినే తాకినట్టు ఉందిగా ఈ విసిరే గాలుల్లో ఎగిరే పక్షులులాగా కలిసే మనుషుల మధ్యన ఒంటరితనం దూరమాయనే రారోయ్ ఓ మిత్రుడా ఓ స్నేహితుడా నీ ఊరు నా ఊరు ఆయనే నీ బంధం నా బంధమై కలిసి సాగినే ఈ రోజు అంత ఆనందమే ఓరి నా ఫ్రెండ్ రారోయ్ ఇది మన ఫ్రెండ్షిప్ ఏ కదా ఎటు రే సాయి రేయ్ ఇక్కడ దా దా ఇదేంట్రా బ్రష్ న్యాచురల్ ఇప్పుడు ఏం చేయాలి దీన్ని కడగాల కడగాల ఏంట్రా తానం చేసి ముస్తాబు చేసి బొట్టెట్టు మొఖం చూడు అలా కడుగు నోట్లో ఎట్టు పర్లేదా? ఒకటే మాకు పుట్ట అంతే పద సాయి రే సాయి చెప్పరా సౌండ్ తగ్గించరా ఆ, అవును వచ్చిన దగ్గర చూస్తున్నావు అంకుల్ ఎక్కడ కనిపించట్లేదేంట్రా రైస్ మిల్కి వెళ్ళి ఉండాలిరా వస్తాడులే ఎక్కడ దగ్గరేనా దగ్గరే పద అయితే మనం కూడా వెళ్దాం రే నువ్వు వచ్చింది ఇప్పుడే కదా ఓ రెస్ట్ చేసుకోపో తర్వాత వెళ్దాం దా. రే వెళ్దామని చెప్పాను రా, కదరా రా, రా, రా. నీకు ఆత్రం ఆగదే ఏంటి రే తోయిరా ఏయ్, బండి అన్నావు తోపుడు బండా అమ్మా ఇదేరా అక్కడ ఉన్నాడు వెళ్ళు సరే ఉంటాను మరి అంకుల్ హాయ్ విశ్వ బాగున్నారా నేను బాగున్నా నువ్వెలా ఉన్నావు నేను బాగున్నాను అంకుల్ మీరు అత్తివని దూరత లక్షణం రే పర్ఫార్మెన్స్ ఇంకా ఏంటి మరి ఏముంది అంకుల్ ఊరికే వచ్చాను సెలవులు కదా మనోడు రమ్మంటే ఏం చేస్తాడంట ఏదో బిజినెస్ అంటున్నాడు అంకుల్ మరి ఏం చూడాలి. చేస్తాడో నా గురించి ఎందుకు బే నీకు మీరే అడగండి పోనీ ఏమంటాడు మరేం చేస్తావు చెప్పరా మీ ఫిలాసఫీలు రేయ్. నేను సాయి ఇంతకీ పొట్టుడు ఎవడరా పిన్ని వాళ్ళ అబ్బాయిరా పొలం చూపిస్తాను పద హే ఆ, పద
ఇదేరా మన పొలం, ఇదంతా మందే. ఏంటి విశ్వ, అంకుల్ జాబ్ వచ్చిందంట కదా, కంగ్రాట్స్. థ్యాంక్స్ అంకుల్. మార్నింగ్ వచ్చినప్పుడు మీకు చెప్దాం అనుకున్నా కానీ కుదరలేదు. మంచి కంపెనీ అంకుల్, క్యాంపస్ ప్లేస్మెంట్, మంచి ప్యాకేజ్ ఇచ్చాడు. 2 డేస్లో జాయినింగ్ అన్నాడు. అందుకే 2 డేస్ మనోడు రమ్మంటే ఇలా వచ్చాను. ఏమైనా ఉంటే నేను చూసుకుంటా. ఫోన్ వస్తుంది మరి. సరే అంకుల్. రే ఏమైందిరా అలా ఉన్నావు? ఏం లేదురా. రే బాధపడుతున్నావేంట్రా? అసలు నేను ఎక్కడ పుట్టాను, అమ్మ ఎవరు, నాన్న ఎవరు, నా ఊరేంటి, ఆ ఊర్లో నాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారా లేదా, ఇవేం తెలీదురా. ఈరోజు నీతోని అంకుల్తోని ఊరంతా తిరుగుతుంటే మీరు ఇచ్చిన మెమరీస్, నా చిన్నప్పటి నుంచి నేనేం మిస్ అయ్యానో తెలుసా. మళ్ళీ మళ్ళీ రేపు ఊరెళ్తే అంతే కదా, నేను ఒక్కడనే ఉంటా అనాథలు. ఎవరు ఉండరు. నా లైఫ్ నాది, నా ఏడుపు నాది. రే అలా అంటావేంట్రా? నువ్వెప్పటికీ అనాథవు కావు. ఇది నాతో పాటు నీ ఊరు కూడా రా. రే ఇది మన ఇల్లు, అర్థమవుతుందా? నువ్వు ఇక్కడికి ఎప్పుడైనా రావచ్చు, ఎన్ని రోజులైనా ఉండొచ్చు. ఇంకెప్పుడు నేను అనాథని, నాకెవరో లేరు అని మాత్రం అనొద్దురా. నీకు మేమంతా ఉన్నాం రా. రే టైం అవుతుంది, వెళ్దాం పద. మళ్ళీ బస్ మిస్ అవుతాం. నువ్వు పద, నేను వస్తా. త్వరగా వచ్చి. పదరా రే అరే బాయ్, ఇవాళ రేపు కొత్త ఫోన్ల కంటే పాత ఫోన్లకే ఎక్కువ గిరాకీ ఉన్నది. నీకు అర్థం కావట్లే. నమస్తే అన్న. సరే సరే, మళ్ళీ చేస్తా. జరుగుతున్నట్టుంది. ఏదో అట్లా. ఈ ఫోన్ చూడు ఒకసారి. దొరికిందా, కొట్టేసినావా? రోడ్డు మీద దొరికిందన్న. సరే, ఒక 7,000 వస్తుంది. చూడన్న, కొంచెం పెంచరాదు? లేదు తమ్మి, 7,000 అయితే వస్తుంది, అంతకు మించి అయితే ఇవ్వలేను. కావాలంటే తీసుకో. సరే 7,000 ఇవ్వు, కానీ ఆ ఫోన్ ఉందా అమ్మేసావా? అదా, ఇన్నే ఉన్నది. నువ్వు అమ్మి సంవత్సరం అయింది, ఎవడు కొంటలేడు. 5,000 కన్నా పోతుందో పోదో అది. ఇంకా 2 రోజులు చూసి నేనే స్క్రాప్కి అమ్మేద్దాం అనుకుంటున్నా. స్క్రాప్కి ఎందుకన్నా, ఫ్రీగా ఇచ్చా నేను తీసుకుంటా. మన దగ్గర ఫ్రీగా ఉండదు తమ్మి, దందానే. అన్నా, మీ దగ్గర సెల్ అమ్మడానికి ఎవరిని వచ్చారా? నా మొబైల్ పోయిందన్నా. ఎట్లన్నా? రోడ్డు మీద పడిపోయిందా, ఎవరన్నా కొట్టేసిరా? ఎవరో ఇద్దరు వచ్చి కొట్టేశారన్నా. అయితే దొరకదన్నా, ఎప్పుడో పెద్ద మార్కెట్లో అమ్మేసి ఉంటారు. అయితే ఛాన్స్ ఉండదా? లేదన్నా. లేదన్నా, కొట్టేసిన 1 అవర్లోనే మార్కెట్కి వెళ్ళిపోతుంది, దొరకడం కష్టం. సెకండ్ హ్యాండ్ మొబైల్ అని తీసుకుందాం అనుకుంటున్నా, కానీ నా దగ్గర 4,000 క్యాష్ ఉంది. సరే అన్నా, నువ్వేం ఫిగర్ 4,000లోనే చూపిస్తా. ఈ మొబైల్ చూపి. నా ఇది కొత్తగా వచ్చిందన్నా. ఎంత అన్న ఇది? అసలు అయితే 5,000 అన్నా. సరే, నువ్వు 4,000 ఉన్నాయన్నావు కదా, ఇచ్చేసే.
ఓకే అన్న, రైట్. ఆ సేమ్ నెంబర్ ఇచ్చేయండి అన్న, అది బ్లాక్ చేసి ఈ సిమ్ వేసుకుంటా. ఓకే అన్న. ఓకే, థ్యాంక్స్ అన్న. అసలు ఏం రాదన్నా హ్యాపీనా? ఇదిగో పండగ చేసుకో. సరే అన్న. సరే మరి. ఆద్య, ఎలా ఉన్నావు? ఏదో ఉన్నాలే. ఎందుకు కాల్ చేసావో చెప్పు. ఎవరి మీద కోపం నా పైన ఎందుకు చూపిస్తావు? ఇంకా కోపం పోలేదా నీకు? ఎందుకు కాల్ చేసావో చెప్పు. మీకు పెళ్లి చేస్తే హ్యాపీగా ఉంటారనుకున్నాను. 1 ఇయర్లోనే డైవర్స్ తీసుకున్నావు. ఇప్పుడైనా నా మాట విను. అయితే ఇప్పుడు ఏంటమ్మా? అల్లుడు మళ్ళీ పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నాడు. నువ్వు ఎన్ని రోజులని ఇలా ఒంటరిగా ఉంటావు? ఇప్పటికే నా లైఫ్లో జరిగింది చాలు. నా లైఫ్ నేను చూసుకుంటా. ఒకసారి నేను చెప్పేది విను. నా లైఫ్లో ఏం పోగొట్టుకున్నా ఒంటరిగానే పోరాటం చేయాలి. నేను ఇలాగే ఉంటా. నాకు కాల్ చేయకు. బాయ్ అమ్మా. హలో, హూస్ దిస్? హలో, నేనంటే ఎవరు? మీకు పేరు లేదా? విరాజ్. విరాజ్ అంటే? వీరు. వీరు? ఆద్య, నీతో మాట్లాడాలి. ఫోన్ కట్ చేయకు. ఏంటో చెప్పు. ఎలా ఉన్నావు? ఎలా ఉంటే నీకెందుకు? వదిలేసి వెళ్ళిపోయావు కదా. ఐఎమ్ సారీ ఫర్ ఎవ్రీథింగ్ ఐ డిడ్. సారీ ఆద్య. ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు? నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు మా అమ్మ ఆ విషయం చెప్పగానే నాకేం అర్థం కాలేదు. అది అవును, ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు? అసలు యాక్సిడెంట్ తర్వాత ఏమైంది? దాని గురించి కలిసినప్పుడు చెప్తాలే. అవును, పెళ్ళయిందని విన్నాను. హ్యాపీగా ఉన్నావా? ఆ రోజు నన్ను అర్థం చేసుకున్నారు, కానీ నాలోని బాధ ఎవరికీ అర్థం కాలేదు. ఎలాగో ఒక బాధని మోస్తున్నా కదా అని ఎన్ని ఇబ్బందులు వచ్చినా దాని ముందు అవన్నీ చిన్నవనిపించి 1 ఇయర్ లోపే డివోర్స్ కూడా అయిపోయింది. అదేంటలా? అసలు ప్రాబ్లం ఏంటి? బహుశా మా అమ్మతో పాటు నన్ను చేసుకున్నోడికి నేను అర్థం కాలేదేమో. సరే, అవన్నీ వదిలే. ఇప్పుడైతే నువ్వు హ్యాపీనేగా? నిజం చెప్పాలంటే నీ పైన ప్రేమ ఎంత ఉందో కోపం కూడా అంతే ఉంది. అవునులే, చెప్పాలంటే ప్రేమ కన్నా కోపమే గొప్పదనుకుంటా. జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. అసలు ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్. ఇప్పుడైతే ఇంటి దగ్గర నుంచి చేస్తున్నా. మొత్తానికి జాబ్ కొట్టేశావుగా. అవును, పెళ్ళయిందా? అవును, అయింది. 2 పిల్లలు, ట్విన్స్. నిజం చెప్పు. లేదు, యాక్సిడెంట్ తర్వాత రైట్ లెగ్ ఇంజరీ అయింది. దాని తర్వాత ఇంట్లో పెళ్ళొద్దని చెప్పాను. అవును, నేను ఇంకా గుర్తున్నానా? గుర్తుపెట్టుకుపోవడానికి మర్చిపోతేగా. కొన్ని జ్ఞాపకాలు సంతోషం ఇచ్చినా బాధనిచ్చినా మనమే మోయాలి. ఓకే, బాయ్.
మళ్ళీ కాల్ చేస్తా. ఉమ్. హలో వేదిక, హలో, హూ ఇస్ దిస్? ఎవరు మీరు? నేను విశ్వన్. విశ్వ, నువ్వా? ఆ రోజు నీ గురించి, నీ ప్రేమ గురించి సాయి మొత్తం చెప్పాడు. అందుకే కలుద్దామని చెప్పాను. అంత ప్రేమించి ఎందుకెప్పుడు నా ముందుకు రాలేదు? కలవడం ఇష్టం లేకపోయినా కాల్ చేశావు. ఐమ్ సారీ వేదిక, కలవటం ఇష్టం లేక కాదు, నిన్ను కలవాలంటే భయం, నా ప్రేమ నీకు చెప్పాలంటే భయం, చెప్పిన తర్వాత నువ్వు యాక్సెప్ట్ చేస్తావో లేదో భయం, నువ్వు రిజెక్ట్ చేస్తే ఏమైపోతానే ఆలోచనే భయం. అందుకే భయపడుతూనే నా ప్రేమను మర్చిపోవాల్సి వచ్చింది. మరి అంత భయం ఉన్నోడివి ఇప్పుడెందుకు కాల్ చేశావు? చెయ్యాల్సి వచ్చింది. ఇన్ని రోజులు మనం లవ్ చేస్తే చాలు, అది వాళ్ళు అర్థం చేసుకుంటే చాలు అని అనుకున్నా. కానీ మనం ఎంత ఇష్టపడతామో వాళ్ళు కూడా మనల్ని అంత ఇష్టపడినప్పుడే ట్రూ లవ్ అంటారని తెలుసుకున్నా. విశ్వ, లవ్కి బిగినింగ్ ఉండకపోవచ్చు, కానీ ఎండింగ్ మాత్రం ఉంటుంది. చివరిసారిగా నిన్నొక్కసారి కలవచ్చా? అలాగే, కలుద్దాం. నేను బిజినెస్ పని మీద మహారాష్ట్ర వెళ్తున్నాను. నీకు డబ్బులు అవసరం అయితే అక్కడనే వెళ్ళి తీసుకో. నీ డబ్బులే నాకు అవసరం లేదు. ఎలా సంపాదించాలో ఎలా ఖర్చు పెట్టాలో నాకు తెలుసు. అనవసరంగా దగ్గర అవడానికి చూడకండి. ఏదో బిజినెస్ స్టార్ట్ చేసావని తెలిసింది. ప్రతి రూపాయి నీ కష్టంతో సంపాదించావని అది మాత్రం గుర్తుపెట్టుకో. పైసా సంపాదిస్తే సరిపోదు, అవి ఎక్కడ ఖర్చు పెట్టాలో కూడా తెలుసుకో. నీ అంత బిజినెస్ మైండ్ అయితే నాకు లేదు. దయచేసి మీరు వెళ్ళండి. అమ్మా, నువ్వు ఎప్పుడైతే దూరం అయ్యావో అప్పటి నుండి నాన్న కూడా దూరం అయినట్టే ఉందమ్మా. గుడ్ మార్నింగ్ వీరు. గుడ్ మార్నింగ్. అవును, ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? విలేజ్లో ఇంటి దగ్గర ఉన్నా. ఏంటో చెప్పు. నువ్వేమనుకోనంటే ఒక మాట చెప్తా. చెప్పు, పర్లేదు. నన్ను పెళ్లి చేసుకుంటావా? నా ప్రేమని అప్పుడెలానో యాక్సెప్ట్ చేయకపోయినా కనీసం ఇప్పుడైనా యాక్సెప్ట్ చేస్తావా? సారీ ఆద్య, ఇప్పుడేం చెప్పలేను. మనం కలిసినప్పుడే చెప్తా. అలా అయితే నేను రేపే వస్తా. ఇంకో 2 డేస్లో నేనే హైదరాబాద్కి వస్తా. అప్పుడు కలుద్దాం. ఏంటి 2 డేస్ వెయిట్ చేయాలా? అప్పుడు ఒక 1 ఇయర్ వెయిట్ చేసావు, ఇప్పుడు ఒక 2 డేస్ వెయిట్ చేయలేవా? 1 ఇయర్ వెయిట్ చేసినా నువ్వు ఎప్పుడు నా పక్కనే ఉండేవాడివి. కానీ ఇప్పుడు 2 డేస్ అంటే నాకు కష్టంగా ఉంది. సరే, బాయ్. బాయ్ బాయ్. విశ్వ, నీకు నాన్న గురించి చెప్పాలి. నువ్వు ఎప్పుడు అడుగుతూ ఉండేవాడు కదా, ఎందుకు నాన్నకు దూరంగా ఉంటావని. నువ్వు ఫస్ట్ టైం స్కూల్లో కలిసినప్పుడు దానికంటే ముందు 20 డేస్ బ్యాక్ మా అమ్మ చనిపోయింది. అమ్మ నాతో ఎప్పుడు క్లోజ్గా ఉండేది, ఎక్కడికి వెళ్ళినా నన్ను తీసుకెళ్ళేది. కానీ అమ్మ చనిపోయాక నాతో ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. ఎప్పుడు వాళ్ళ పనిలో వాళ్ళే బిజీగా ఉండేవారు. నాన్న దగ్గరికి వెళ్ళినా నాన్న ఎప్పుడు దూరం పెట్టేవాడు. అలా రోజు అమ్మ కోసం ఏడుస్తూ ఉండేవాడిని. ఒకరోజు నాన్న నేను అమ్మను మర్చిపోవాలని అమ్మ ఫొటోస్ కాల్ చేశాడు. అలా కొన్ని రోజుల తర్వాత స్కూల్కి వెళ్ళట్లేదని ఆ హాస్టల్లో జాయిన్ చేశారు. ఆ రోజే నాకు అర్థమైంది, అమ్మతో పాటు నాన్న కూడా దూరం అయ్యాడని. చిన్నప్పటి నుంచి అమ్మలేని లోటు నాన్న తీరుస్తాడు అనుకున్నా. కానీ నాన్న నన్ను ఇలా ఒంటరి వాడని చేసి దూరం పెట్టేశాడు. అందుకే నాన్నంటే నాకు ఎప్పుడూ ఇష్టం ఉండేది కాదు.
హలో. ఏంటి కాల్ లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తున్నావు? ఏంటి నీకు ఇప్పుడు గుర్తుకొచ్చానా? నేను ఎప్పుడు కాల్ చేసినా లిఫ్ట్ చేయవు నువ్వు. అది కాదే, అప్పుడు బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నా. మళ్ళీ నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని ఏం చెప్పలేదు. సరే గాని ఎలా ఉన్నావు? అమ్మ చెప్పింది డివోర్స్ తీసుకున్నారంట కదా. ఇప్పుడు దాని గురించి ఎందుకులే. ఏదైనా చెప్పాలా? అవును, విరాజ్ గురించి నీకేమైనా తెలుసా? లేదు. ఆ రోజు నువ్వు హాస్పిటల్ ఉన్నప్పుడు నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు వాడి గురించి ఎందుకు? ఎందుకే అలా అంటావు? నువ్వు అనుకున్నట్టు విరాజ్ అలాంటి వాడు కాదు. ఏంటే వాడి వల్లే నీ లైఫ్ ఇలా అయిపోయింది? మళ్ళీ వాడికే సపోర్ట్ చేస్తున్నావా? అలాంటి వాడు కనిపిస్తేనే చంపేయాలన్నంత కోపం వస్తుంది నాకు. మొదటి ప్రేమకి ద్వేషం ఉండొచ్చేమో కానీ మరణం ఉండదు కదా. అయితే లవ్ చేస్తున్నావు అన్నమాట. 2 days నుంచి కాల్ చేస్తున్నాడు. హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు. ఇప్పుడు విలేజ్లో ఉన్నాడు. హైదరాబాద్ రావాలని ఉంది. అడిగితే 2 days తర్వాత రమ్మన్నాడు. అయితే ఎప్పుడు వస్తున్నావు మరి? తనకు ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా చెప్పకుండా. రేపు విలేజ్ పోయి నెక్స్ట్ హైదరాబాద్ వస్తా. సరే నీ ఇష్టం. హైదరాబాద్ వచ్చాక కాల్ చేయి, పికప్ చేసుకుంటా. సరేనే, బాయ్. ఇదిగోండి. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడ రాఘవయ్య గారి ఇల్లు ఎక్కడా? రాఘవయ్య గారి ఇల్లా? నాకు తెలుసు, నేను తీసుకెళ్తాను. పదండి. సరే. ఇదే రాఘవయ్య గారి ఇల్లు. థ్యాంక్స్ అండి. ఎవరమ్మా? ఎవరి కోసం వచ్చావు? నమస్తే అంకుల్, నా పేరు ఆద్య. నేను మీ అబ్బాయి విరాజ్ కోసం వచ్చాను. సరే లోపల రా అమ్మా. వాటర్ ఏమైనా తాగుతావా అమ్మా? హ్మ్. అంకుల్, విరాజ్ ఎక్కడ కనిపించట్లేదు? అసలు చనిపోవడం ఏంటి? నాతో రోజు మాట్లాడుతుంది ఎవరు? ఏమైందే? విరాజ్ చనిపోయి 1.5 years అవుతుందంట. నీకెవరు చెప్పారు? వాళ్ళ నాన్న చెప్పాడు. నువ్వు చెప్పావు కదా రోజు నీకు కాల్ చేస్తున్నా. అదే కదా నాకు అర్థం కావట్లేదు. అవును, నువ్వు కాల్ మాట్లాడేది విరాజ్ నంబరేనా? లేదు, అది కొత్త నెంబర్, కానీ నాతో మాట్లాడేది మాత్రం విరాజే. అసలు నాకేం అర్థం కావట్లేదు. ఒకసారి కాల్ చేసి మాట్లాడు. కాల్ చేయి. రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదే. పోనీ అడ్రస్ ఏమైనా చెప్పాడా? ఏం చెప్పలేదు. సరే, ఒక 5 minutes వెయిట్ చేద్దాం.
మెసేజ్ వచ్చింది సేమ్ నంబర్ నుండి, రేపు మార్నింగ్ కలుద్దామని. మార్నింగ్ వరకు వెయిట్ చేయాలా? హాయ్ రా సాయి, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నారా, నువ్వెలా ఉన్నావు? ఐమ్ రియల్లీ సారీ రా, ఆ రోజు స్థాయి అలా. ఇంకెప్పుడు అలా మాట్లాడు, ఐ ప్రామిస్. లేదులేరా, తప్పు నీదే కాదు, నాది కూడా ఉంది. ఐమ్ సారీ రా. అవును, ఇంతకీ నాన్నకి బిజినెస్ గురించి చెప్పావా? నేనేం చెప్పలేదురా, నువ్వేమన్నా చెప్పావా? మరి నువ్వు చెప్పక నేను చెప్పక ఇంకెవరు చెప్పుంటారు? అయితే ఇంట్లో పేపర్స్ ఏవో చూసుంటాడులేరా, లైట్ తీసుకో. ఓకే, అవును పేపర్స్ అంటే గుర్తొచ్చింది, లెటర్ చదివాను రా. చదివితే గానీ అర్థం కాలేదు, నేను ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాను. ఐమ్ రియలీ రియలీ సారీ రా, వన్స్ అగైన్. అవును, నాన్నతో మాట్లాడుతున్నావా? అప్పుడు నాన్నకి నా అవసరం ఉన్నప్పుడు నాన్న నన్ను పట్టించుకోలేదు, ఇప్పుడు నాన్నకి నా అవసరం ఉన్నప్పుడు పట్టించుకోకుండా చేసుకున్నాడు. సరే వదిలేరా, అంకుల్ గురించి తెలిసిందే కదా, బిజినెస్ హడావిడిలో పడి దూరం పెట్టుంటాడేమో. ఇంటి నుంచి దూరం అయ్యి 15 ఏళ్ళు అవుతుందిరా, ఇప్పటికీ అదే ఇంట్లో ఉంటున్నామనే కానీ ఆ దూరం అలానే ఉందిరా. ఆయన్ని త్వరలోనే అర్థం చేసుకుంటాడు రా, నువ్వు దాని గురించి ఎక్కువ ఆలోచించుకో. సరే కానీ నువ్వు వేదికని కలిసావా? లేదురా, ఇంకా కలుద్దాం అనుకున్నా, తను ఇంతకు మెసేజ్ చేసింది. అయినా సాయి థ్యాంక్స్ రా, నువ్వు ఆ నెంబర్ తన ఫ్రిడ్జ్ మీద పెట్టి వెళ్ళకపోతే నా మొబైల్ పోయింది, ఎవ్వరు కాంటాక్ట్స్ లేవు. ఆ టైంలో అలా తనకు చేసి కాల్ మాట్లాడారా. అరే ఇంకో విషయం, మన బిజినెస్లో మస్తు ప్రాఫిట్స్ వచ్చినాయిరా. వావ్, కంగ్రాట్స్ రా సాయి. నీకు గిఫ్ట్ కూడా ఉంది. ఏంట్రా అది? చెప్పను కానీ, అండ్ వేదికని కలిసాక నీ లవ్ స్టోరీ గురించి చెప్పేసే, మర్చిపోకు. సరే చెప్తాలే. హలో 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 విశ్వ, విరాజ్, ఎన్ని రోజులు కాల్లో మాట్లాడింది నువ్వేనా? ఆద్య, హా, హాయ్, నేనే విశ్వ. నా పేరు నీకెలా తెలుసు? విరాజ్కి తెలిస్తే నాకు తెలిసినట్టేగా. విరాజా? అసలు విరాజ్లా మీరెందుకు మాట్లాడుతున్నారు? వెయిట్ 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 ఆద్య, నీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఒక్కటే, విరాజ్. అంటే అంకుల్ చెప్పింది నిజమే. విరాజ్ ఆ రోజు యాక్సిడెంట్లో చనిపోయాడు. అసలు విరాజ్ ఎలా తెలుసు నీకు? నువ్వు విరాజ్లా ఎందుకు మాట్లాడుతున్నావు? నేను అలా మాట్లాడడానికి ఒక రీజన్ ఉంది.
ఆ రీజన్ ఏంటో చెప్పు. ఒకసారి నా మొబైల్ పోయింది. తర్వాత నేను మళ్ళీ వేరే మొబైల్ తీసుకున్నా. నెంబర్స్ అన్నీ పాత ఫోన్లో ఉండిపోవడం వల్ల ఐ డోంట్ హ్యావ్ ఎనీ కాంటాక్ట్స్. ఆ టైంలో నా చిన్నప్పటి ఫ్రెండ్ నా ఫస్ట్ లవ్ వేదిక నెంబర్ టేబుల్ మీద రాసి పెట్టాడు. అలా ఆ నెంబర్కి కాల్ చేశాను. తర్వాత తెలిసింది ఆ కాల్ మాట్లాడింది నీతోనే అని. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పటికీ గుర్తులేదు. నువ్వు మాట్లాడటం ఏంటి? నెంబర్ కరెక్టేనా? నెంబర్ కరెక్టే, నాకు అది అర్థం కావట్లేదు. నేను ఏ నెంబర్ డైల్ చేసినా అది నీ నెంబర్కే కనెక్ట్ అవుతుంది. ఈరోజు మార్నింగ్ కూడా అలానే అయింది. అసలు అలా ఎలా అవుతుంది? నువ్వు చెప్తుంది నిజమేనా? నిజం, నన్ను నమ్మాద్యా. నమ్మమంటావా? నీతో అబద్ధం ఆడాల్సిన అవసరం నాకు లేదు కదా అద్యా. మరి ఎందుకలా అయిందో తెలుసా? తెలుసు, మొదట్లో పట్టించుకోలేదు. కానీ తనకి నీ మీద ఉన్న ప్రేమను చూసి తర్వాత నేనే హెల్ప్ చేద్దాం అనుకున్నా. అమ్మా, నువ్వెందుకు విరాజ్ మోసం చేసి వెళ్ళిపోయాడని చెప్పావు? అది నీకోసమే అలా చెప్పాను, నీ జీవితం బాగుండాలని. విరాజే అలా చెప్పమని నా దగ్గర ప్రామిస్ తీసుకున్నాడు. ఎప్పుడొచ్చా? నేను హైదరాబాద్ వచ్చా. నేను మళ్ళీ కాల్ చేస్తా. బాయ్ అమ్మా. ఎక్కడున్నావు? శృతి రూమ్లో ఉన్నా. బాయ్. వెళ్ళావు కదా, ఏమైంది? అది ఒకరోజు నా నెంబర్ నుంచి నాకే వాట్సాప్ నుంచి మెసేజ్ వచ్చింది. హాయ్, దిస్ ఇస్ విరాజ్ అని. మార్నింగ్ నుండి ఇన్ని మెసేజెసా? అసలు అదెలా పాసిబుల్? అసలు నా లైఫే నాకు అర్థం కావట్లేదు అనుకుంటే మధ్యలో ఈ ఫోన్ ఒకటి. ఎవరు? ఎవరంటే మాట్లాడరా? ఎవరు? ఎవరంటే మాట్లాడు. డోర్లన్నీ వేసే ఉన్నాయి, లోపలికి వెళ్ళవచ్చు. ఐఎమ్ సారీ ఫర్ ఎవ్రీథింగ్. నువ్వు మాట్లాడే అమ్మాయి నన్ను ఎంతగానో ప్రేమించింది. ఆ ప్రేమని తిరిగిద్దామనే లోపు నాకు యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో నేను చనిపోయాను. యాక్సిడెంటా? ఎలా అయింది? నేను తను ఒక బైక్లో వెళ్తున్నాం. ఒక కార్ వచ్చింది, అంతే, అలా అయిపోయింది. ఓ, మరి ఇప్పుడు తనకెలా ఉంది? నా వల్ల తను లైఫ్లో చాలా కోల్పోయింది. తిరిగి మళ్ళీ తను హ్యాపీగా ఉండాలి. తన హ్యాపీనెస్ కోసం ఏదో ఒకటి చెయ్యాలి. దానికోసం నీ హెల్ప్ కావాలి బ్రదర్. బ్రో బ్రో బ్రో, వెయిట్ వెయిట్ వెయిట్. అసలు ఎవరు నువ్వు? ఎలా వచ్చావు? ఆద్య అంటావు, యాక్సిడెంట్ అంటావు, హెల్ప్ కావాలంటావు. అసలు నాకు ఇదంతా ప్రాసెస్ చేసుకోవడానికి కూడా టైం పడుతుంది. అసలు రూమ్లో కూడా ఎవరు లేరు. ఈ ప్రపంచంలో
ఒకరు చేసిన తప్పుకి ఇంకొకరు అనుభవిస్తున్నారు. అలాగే నా లైఫ్లో కూడా ప్రపోజ్ చేశాక ఇద్దరం కలిసి హ్యాపీగా ఉందాం అనుకున్నాం. కానీ ఇది రాత, అలా అయిపోయింది. తను హ్యాపీగా ఉంచడం నా బాధ్యత. అందుకోసం ఎలాగైనా నువ్వు హెల్ప్ చేయాలి బ్రదర్. సారీ బ్రో, నా లైఫ్ వేరు, ఇదంతా నా వల్ల కాదు. ఐమ్ సారీ. విరాజ్ నీకేదైనా చెప్పాలనుకుంటున్నాడు కావచ్చు, అందుకే మళ్ళీ వచ్చాడు. అలా అయితే ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చు. ఒకసారి కాల్ చేస్తే మంచిదేమో. హలో విశ్వ గారు, విరాజ్ ఏమైనా చెప్పాడా? లేదాద్య, ఇంకా ఏం చెప్పలేదు. ఏమైనా చెప్తే నేనే కాల్ చేస్తా. హ్మ్. ఏం చెప్పలేదంటనే. సరే. ఆద్య, విరాజ్ నుంచి మెసేజ్ వచ్చింది. ఏంటి ఆ మెసేజ్? రేపు మన ఇద్దరిని కలవమంటున్నాడు. మీరేమంటారు? అలానే కలుద్దాం. ఇంకేమైనా చెప్పాడా? లేదు, ఇంకేం చెప్పలేదు. పద పద అంటూ ఈ విశ్వమే పలికేను పదములే ఈ క్షణమే. పద పద అంటూ ఈ విశ్వమే పలికేను పదములే ఈ క్షణమే. జరిగిపోయిన గతం మెగా చిరిగిపోయిన కాగితమై పగిలిపోయిన జ్ఞాపకం మే మళ్ళీ రాగా. పగిలిన హృదయం నీతో చీరగా మార్గాలు దారి చూపే సరికొత్త కథగాక మళ్ళీ మొదలయనే కథ ఒక గాథగా. పద పద అంటూ ఈ విశ్వమే పలికేను పదములే ఈ క్షణమే. నువ్వు నేను కలిసిన వేళ మళ్ళీ మన కథ ఆరంభమే. జరిగిపోయిన కథనే మళ్ళీ మార్చానా. తిరిగి రాని బంధమే కలిసి ప్రయాణించేనా. ఒకటై కలిసి ప్రయాణించే దారుల్లో క్షణాన మన సరికొత్త బంధం ఈ క్షణాన మొదలాయనే. మర్చిపోయిన జ్ఞాపకమే కాలిపోయిన కాగితమే నన్ను విడిచి దూరమైన బంధమే తిరిగి మళ్ళీ నా చెంతకు చేర్చే సరికొత్త బంధమై తోడుగా. పద పద అంటూ ఈ విశ్వమే పలికేను పదములే ఈ క్షణమే.
హలో విశ్వ, హలో సాయి చెప్పురా. ఎక్కడున్నారా విశ్వ? ఇంకెక్కడుంటారు ఈ టైంలో? రూమ్లోనే. చెప్పు. అను, వేదికని కలిసావా? కనీసం కాల్ అన్నా చేసావా? సారీరా, నీకు అబద్ధం చెప్పాను, కలవలేదు. రేయ్, తనకి నిన్ననే పెళ్ళైపోయిందిరా. ఛా, నువ్వు కనీసం కాల్ కూడా చేయలేదు. రే, అన్నీ మన చేతులు ఉండవురా, దీని గురించి నువ్వు వదిలే. వదిలేయంట్రా, మళ్ళీ నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. తనకి పెళ్ళైపోయిందిరా, నీకు బాధగా లేదా? బాధ ఎందుకురా? అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా అది వన్ సైడ్ లవే కదా. అయినా ప్రేమించడం అంటే మనం ప్రేమించడం వాళ్ళు ఎక్కడున్నా సంతోషం ఉండాలనుకోవటమేరా. అంటే నీకు ఇప్పుడు బాధగా లేదా? లేదురా సాయి, ఇంకా నేనే చేద్దాం అనుకున్నా. కొంచెం అవసరం ఉందిరా, ఒక 2 lakhs అరేంజ్ చేయగలవా? సరేరా, నేను ఒక 2 daysలో అరేంజ్ చేస్తారా. బాయ్. సరే బాయ్. ఏంటి నిజంగా నీకు బాధగా లేదా? నువ్వు ప్రేమించిన అమ్మాయికి పెళ్ళైపోయిందిగా. ఫస్ట్ లవ్ బ్రో, చాలా ఇష్టపడ్డా. బాధ లేకుండా ఎలా ఉంటుంది? బయటికి రావట్లేదు అంతే. అయినా మనం ప్రేమించిన వాళ్ళు ఎక్కడున్నా హ్యాపీగా ఉండటం కదా మనకి కావాలి. హాయ్ అద్య, రేపు ప్లాన్స్ ఏంటి? రేపు అమ్మ దగ్గరికి వెళ్తున్నా. అమ్మని కలవక 1 year అవుతుంది. 1 year? ఓ సరే, మరి రిటర్న్ ఎప్పుడు? సండే మార్నింగ్. ఓకే, కూల్. హ్యాపీ జర్నీ. థ్యాంక్స్. విరాజ్ ఏం చేస్తున్నాడు? సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాడు. వచ్చాక కలుద్దాం. సరే బాయ్ విశ్వ గారు. ఓకే, బాయ్ బాయ్ అద్య గారు. ఏంటి విరాజ్ రోజు మీ ఇద్దరిని కలమని చెప్తున్నాడా? ఏమో, నేను దాని గురించి అంతలా ఏం ఆలోచించట్లేదు. నేనేం చేసినా విరాజ్ కోసమే. అంటే విరాజ్ విశ్వాన్ని పెళ్లి చేసుకోమంటే చేసుకుంటావా? విరాజ్ నిర్ణయం అదే అయితే నాకు ఓకే. విరాజ్ చెప్తే విశ్వ ఒప్పుకుంటాడా? తన గురించి నాకు తెలియదు. నాకు తెలిసి నిజంగా ప్రేమ ఎప్పుడు ప్రేమనే కోరుకుంటుంది. బ్రతుకు నుంచి చావైనా, చావు నుంచి గెలిపోయినా. అవునే, మనుషులు దూరం అవ్వచ్చు కానీ వారి జ్ఞాపకాలు దూరం అవ్వలేవు కదా. విశ్వ, నీతో మాట్లాడాలి. రోజు నాతోనే కదా మాట్లాడుతున్నావు, మళ్ళీ వాళ్ళంటి కొత్తగా? ఇది వేరే విషయం. ఇన్ని రోజులు ఆర్జాతో కలిసి జర్నీ చేసావు కదా, తన గురించి ఎంతో కొంత తెలుసుకుని ఉంటావు. అందుకే తను లవ్ చేసి పెళ్లి చేసుకోవాలి. వాట్? విరాజ్ నీకు ఆల్రెడీ చెప్పాను. నువ్వు చెప్పావనే ఇన్ని రోజులు తనతో జర్నీ చేసా, తన గురించి తెలుసుకున్నా. మంచిదే, కాదనట్లే. బట్ కలిసి కాఫీ తాగడానికి ఈజీగా చెప్తున్నావు పెళ్లి చేసుకోమని. సారీ, నా వల్ల కాదు. ప్లీజ్ విశ్వ, నా గురించి కాకపోయినా ఆద్య కోసమైనా. విరాజ్ నీకు మళ్ళీ చెప్తున్నా, నాకు ఒక లైఫ్ ఉంది. నువ్వు కోరుకున్నది ఇదే అయితే కనుక దయచేసి వెళ్ళిపో విరాజ్. ప్లీజ్ విశ్వ, ఇదొక్క హెల్ప్ చెయ్యి. తన ఒంటరితనం అనే భారాన్ని నేను మోయలేకపోతున్నాను. ఇకపై ఆ భారాన్ని మోయడం నా వల్ల కాదు. విరాజ్, చిరాకు తెప్పించుకో, దయచేసి వెళ్ళిపో.
హలో. హలో విశ్వ, ఎక్కడున్నావమ్మా? నేను రూమ్లో ఉన్నాను అంకుల్. వాడేమైనా నీ దగ్గరకు వచ్చాడా? మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది. లేదు అంకుల్, నా దగ్గరికి అయితే రాలేదు. వాడు ఇంట్లో లెటర్ రాసి పెట్టి, నాన్న ఐఎమ్ సారీ, బిజినెస్కి పనికిరాను, నన్ను క్షమించండి నాన్న, నేను మోసపోయాను. మీరు టెన్షన్ పడకండి అంకుల్, వాడు ఎక్కడికి వెళ్ళి ఉండడు. అంకుల్, వాడి ఇంట్లో నుంచి లాస్ట్ ఎప్పుడు వెళ్ళిపోయాడు మీకు తెలుసా? నాకు తెలిసి ఫ్రైడేనే వచ్చి ఉంటాడు. సరే అంకుల్, నేను కనుక్కుంటా. బాయ్ అంకుల్. సరే, నేను చూసుకుంటా. బాయ్. ఏంటి విశ్వ, ఏమైనా ప్రాబ్లమా? మా ఫ్రెండ్ ఒకటి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఎక్కడున్నాడో ఏంటో. వాట్సాప్లో లాస్ట్ సీన్ ఎప్పుడుందో చూడు. ఫ్రైడే నైట్ 10 o'clock. ఒకవేళ హైదరాబాద్కి వచ్చి ఉంటే నువ్వు వెళ్ళి చెక్ చేయి. నేను మొబైల్ ఆన్ అవ్వగానే మెసేజ్ చేస్తాను. ఓకే. విశ్వ, సాయి, రే సాయి, ఎందుకు ఇలా చేసావు? ఏం చేయాలో తెలియదురా విశ్వ. ఆకలి. నీళ్ళు తాగు. రే, నెమ్మది నెమ్మది. రెండు రోజుల నుంచి ఆకలితోనే ఉన్నాను, ఏం తినలేదురా. ఎందుకురా ఇదంతా? ఏంది ఎందుకు అని పద. సాయి, ఇదిగో తిను. రే, మెల్లగా మెల్లగా తినరా. ఉండి వాటర్ తీసుకొస్తా. సరే, నువ్వు తింటూ ఉండు, ఇప్పుడే వస్తా. సరే ఉండి, మళ్ళీ చేస్తా. అరే ఆగు, ఫోన్ కొట్టేసావా? లేదన్నా, దొరికింది. మీదేనా? నాదే. ఎక్కడ దొరికింది నీకు? అక్కడ చౌరసా దగ్గర దొరికిందన్నా. ఇదిగో డబ్బులు ఉంచు. వద్దన్నా, ఆ అన్న ఆ రోజు నువ్వే కదా స్టిక్కర్ మొబైల్ తీసుకుంది. అవును, పని ఇదే చేస్తుందా కదా పని చేస్తా. ఎందుకలా అడిగా? ఈ మొబైల్ షాపుడు నేనే ఇచ్చానన్నా. నువ్వు ఇచ్చావా? అవునన్నా. సరే సరే, డబ్బులు ఉంచు.
సారీ రా విశ్వ, బిజినెస్లో మొత్తం లాస్ అయిపోయాను రా. ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మొత్తం కేవీ సీను అనేవాడికి ఇచ్చాను. కేవీసీనా? ఈ పేరు ఎక్కడో విన్నాను రా. ఆడి కాంటాక్ట్ నెంబర్ ఉందా? లేదురా, వాడికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మొబైల్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు. దాంతో ఏం చేయాలో తెలియక హైదరాబాద్ వచ్చేసాను రా. వచ్చాక నా మొబైల్ వ్యాలెట్ పోయినాయి. మరి నా దగ్గర రావచ్చు కదరా. నీ దగ్గర రావడానికి గిల్టీగా అనిపించిందిరా. నా దగ్గర గిల్టీ ఏంట్రా నీకు? అసలు ఏమైంది మొత్తం చెప్పు. పద. నేను ఇన్వెస్ట్ చేసిన మనీ మొత్తం వాడికే ఇచ్చాను రా. సరే అర్జెంటుగా లొకేషన్ పంపించు. థ్యాంక్స్ రా. రే సాయి, వాళ్ళ గురించి డీటెయిల్స్ తెలిసే. పద రా. రే, ఈ విషయం నాన్నకేం చెప్పకు. మన పైసలు మనం ఎలాగోలో తెచ్చుకుందాం. నేను చెప్పను కానీ ఏమవుతుందో ఏంటో అని భయంగా ఉందిరా. మనకు ఆ డబ్బులు ఇస్తాడంటావా? రే, వాళ్ళ గురించి నేను ఆల్రెడీ ఎంక్వైరీ చేశాను రా. అదొక ఫేక్ కంపెనీ. మనలాగే చాలా మంది మోసం చేశారు. కానీ నాకేం అర్థం అవ్వట్లేదురా. వాళ్ళ మీద ఎలాగైనా కేసు పెట్టి కంప్లైంట్ ఫైల్ చేయాలిరా. ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ మొత్తం దుబ్బేశారు రా కొడుకులు. సరే, నీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కదా, ఇంకెంత దూరం ఉందో చూడు. 1 సెకండ్ రా. ఇంకా జస్ట్ 1 కిలోమీటర్ చూపిస్తుందిరా. ఓకే, నువ్వు సంతకం పెట్టే, నేను చూసుకుంటా. అరే ఇచ్చేరా. మన పని అయిపోయింది. ఇదేరా. రే సాయి, అక్కడెవరో ఉన్నారా? మళ్ళీ ఇంకెవరిని మోసం చేస్తున్నట్టున్నారా? పద. రే, వాడారా కేవీసీను. నా అమౌంట్ మొత్తం వాడి దగ్గరే ఉన్నాయి మావా. అసలు ఎవర్రా మీరు? ఎందుకు వచ్చారు ఇక్కడికి? మొత్తం అమౌంట్ అంతా తీసుకుంది మీరే. నా దగ్గర ప్రూఫ్స్తో సహా ఉన్నాయి మొబైల్లో. పోలీసులు చెప్తే ఏమవుతుందో తెలుసుగా, వాళ్ళే చూసుకుంటారు మొత్తం. అసలు ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారా? రే, ఇప్పుడు ఎవరు కాపాడతారా మిమ్మల్ని? రే డేవిడ్, ఆగు. రే, ఎందుకు రావాలని కొడుతున్నారు? అసలు నువ్వే పడరా. వాళ్ళ నా ఫ్రెండ్స్, వాళ్ళ కోసం వచ్చాను ఇక్కడికి. అన్నా నువ్వేందాన్ని ఇక్కడ? రే కేవీ, నువ్వేనారా? ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పినా నీకు ఇవన్నీ మానుకోమని. ఇంకా నువ్వు మానుకోలేదారా? లేదా అన్న, మారిపోయానా? ఇంకెప్పుడు ఇలాంటివి చేయన్నా? ఇంతకుముందు చేసావు కదా, ఇంకొకసారి ఇట్లా చేసావు. తెలుసుగా నేను ఎవరో. తెలుసా అన్న? వీళ్ళు మీ వాళ్ళని తెలీదన్నా. సరే వదిలిపెట్టు, తెలిసిందిగా ఇప్పుడు. సరే అన్న. చాలా థ్యాంక్స్ అన్న. అన్నా, నా డబ్బులు కూడా దందా చేసిర్రు అన్న. కేవీ, వీళ్ళ డబ్బులన్నీ వీళ్ళకి సెటిల్ చేసేసాయి. సెటిల్ చేస్తా అన్న. అన్న అవును, మీరు మాకు ఫ్రెండ్ అన్నారు, ఎలా అన్నా? వాళ్ళ దగ్గర నుండి మిమ్మల్ని సేవ్ చేయడానికి అలా చెప్పా. ఇటువైపు వెళ్తుంటే ఏదో గొడవ జరుగుతుందని చెప్పేసి లోపలికి వచ్చా. చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ అన్నా. మీ హెల్ప్ మర్చిపోలేమన్నా. పర్లేదు తంబి. థ్యాంక్స్ అన్న. వాడెవడ్రా? వాడిని చూసి భయపడుతున్నా? వాడిని చూసి కాదురా, వాడి పేర్లు ఉన్న డేవిడ్ని చూసి. నువ్వెందుకు భయపడుతున్నారా వాడికి? అరే వాళ్ళ అన్న పేరే డేవిడ్. వీడు డేవిడ్ రాజు అని పెట్టుకున్నాడు. వాళ్ళ అన్న అంటే అందరికి భయం. అందుకోసమే ఆ పేరుని చూసి అందరు భయపడుతూ ఉంటారు. సరే, మన పని మనం చేసుకుందాం రాండి.
హలో నాన్న. సాయి ఐఎమ్ సారీ రా. ఇన్ని రోజులు బిజినెస్ ఇంపార్టెంట్ అనుకుని నిన్ను అర్థం చేసుకోలేదు, కనీసం పట్టించుకోలేదు. దగ్గరుండి చూసుకోవాల్సింది నిన్ను దూరం పెట్టేశాను. నన్ను క్షమించరా. కాదులే, నేనే నిన్ను అమ్మతో పాటు దూరం పెట్టేశాను. తప్పంతా నాదే. సారీ నాన్న. మీకు చెప్పకుండానే బిజినెస్ స్టార్ట్ చేసి మోసపోయాను. ఏం కాదులే, బిజినెస్ అంటే అన్నీ ఫేస్ చేయాల్సిందే. లేదు నాన్న, నేను ఇక బిజినెస్ చేయడానికి సరిపోను. జీవితంలో సక్సెస్ నేర్పే పాఠం కన్నా ఫెయిల్యూర్ నేర్పే పాఠమే గొప్పది. మీరు ఎందుకు నాన్న నన్ను ఎప్పుడు కొట్టలేదు? ఎప్పుడైనా కొట్టి మాట్లాడరా అనొచ్చు కదా. మనం మాట్లాడుకోకుండా ఒకటే ఇంట్లో ఉంటున్నా, ఒకవేళ నేను కొడితే ఎక్కడ దూరం అయిపోతావా అని నేను దూరం నుంచే చూశాను. ఎందుకురా ఇన్ని రోజులు దూరంగా ఉన్నావు? అమ్మ దూరం అయినప్పుడు మీరున్నారు కదా అని ధైర్యం ఉండేది. కానీ నన్ను హాస్టల్లో వేసినప్పుడు నేనేమైపోతానో అని భయం వేసింది. అందుకే మిమ్మల్ని దూరం పెట్టేసాను. మెసేజ్ ఏంటి? ఓకే, తర్వాత చేస్తా అంకుల్. బాయ్. వాటర్ రా. థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ సో మచ్ రా విశ్వ, మా నాన్నకు మెసేజ్ చేసినందుకు. పర్లేదురా, వెళ్ళి ఫ్రెష్ వెళ్ళు. కాదు, ఆ మొబైల్ మ్యాటర్ ఏంట్రా? అదొక పెద్ద స్టోరీరా, ఇప్పుడు నీకు చెప్పినా అర్థం కాదు. వెళ్ళు, తర్వాత మాట్లాడుకుందాం. వెళ్ళి ఫ్రెష్ వెళ్ళు, మార్నింగ్ మాట్లాడదాం. రే ఏంట్రా? పోయిన మనీ తిరిగి వచ్చినాయి. నాన్న కూడా నాకు దగ్గరైపోయాడు రా. దీని అందరికీ కారణం నువ్వేరా. థ్యాంక్ యూ సో మచ్ రా విశ్వ. గుడ్ నైట్. గుడ్ నైట్. అంతా నా వల్ల నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇదంతా ఎవరి వల్ల నాకు మాత్రమే తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ విరాజ్. ఇన్ని రోజులు నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నా. అంకుల్కి మెసేజ్ చేసింది నువ్వే కదా? అదేం లేదు, అంకుల్కి తన కొడుకు విషయం గురించి తెలిసేలా చేశాను. అర్థం చేసుకున్నాడు. ఆ రోజు నువ్వు లెటర్ చదువుతుంటే విన్నాను. అవును, నాకు విషయం తెలిసింది. ఆద్య నీకు గిఫ్ట్ ఇచ్చిందంట కదా? గిఫ్ట్ అయితే ఇచ్చింది, అదే ఫస్ట్ అండ్ లాస్ట్ గిఫ్ట్. కానీ ఆ గిఫ్ట్లో ఏముందో తెలుసుకోలేకపోయాను. నాకైతే తనంటే అభిమానం ఉంది, కానీ తను ఒప్పుకుంటుందా? ఆద్యాకి ఇప్పటికీ అర్థమై ఉంటుంది. నేను చెప్పినట్టు చెయ్యి. బాయ్. విరాజ్, విరాజ్, శృతి, విశ్వ మెసేజ్ చేశాడు, రేపు కలుద్దామంటున్నాడు. చాలా ఇంపార్టెంట్ అంట. ఇంపార్టెంటా? ఏమై ఉంటుంది? ఏమో, నేనైతే వస్తా అని చెప్పా. వెళ్తే వెళ్ళు కానీ ఆలోచించి కరెక్ట్ డెసిషన్ తీసుకో. అంతా విరాజ్ చూసుకుంటాడులే. అలా అయితే ఓకేనే. హలో బ్రదర్, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? హలో బ్రదర్, నా పేరు విశ్వ. కొంచెం లోపలికి తీసుకెళ్తారా నన్ను? నేను తీసుకెళ్తారండి. థ్యాంక్స్ బ్రదర్. నా పేరు మను. ఏం చేస్తుంటారు? నేను ఒక స్కెచ్ ఆర్టిస్ట్. ఓ, మీరు చూడలేరు కదా, మరి స్కెచ్ ఎలా?
ఈ మధ్యనే యాక్సిడెంట్లో నా కళ్ళు పోయాయి. మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? నా తమ్ముడి కోసం. అద్యా ఇక్కడ వస్తున్నా. సరే బ్రదర్, నేను వెళ్ళాలి. మీరు ఇక్కడే ఉంటారుగా? సరే ఓకే బ్రదర్, బ్రదర్, థ్యాంక్ టేక్ యూ. కేర్. హాయ్ అద్యా. హాయ్. ఎంతసేపు అయింది వచ్చి? కొంచెం సేపు అయింది. ఆయన ఎవరు? తన పేరు మను. ఏదో చిన్న హెల్ప్ అడిగితే చేసా. గుడ్ నేచర్ విశ్వ గారు. అలా ఏం లేదు. అవసరంలో ఉన్నప్పుడు ఆ దేవుడే రానక్కర్లేదు. సాటి మనిషి అర్థం చేసుకుంటే చాలు. నేను చేసింది కూడా అదే. నువ్వు చెప్పింది నిజమే. ఏంటి మీ విరాజ్ ఏమంటున్నాడు? నీకు అది చెప్దామనే రమ్మన్నాను, కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు. పర్లేదు, ఏంటో చెప్పండి. అదే మనం పెళ్లి చేసుకుందామా? ఏం మాట్లాడుతున్నావు విశ్వ? విరాజ్ చెప్పాడనే కాదు, నాకు కూడా నువ్వు అంటే ఇష్టమే. నువ్వు ఒప్పుకుంటే నేను చాలా బాగా చూసుకుంటాను. నాకేం అర్థం అవ్వట్లేదు విశ్వ. విరాజ్ మైండ్లో ఇదే రన్ అవుతుందంటే నాకు కొంచెం టైం కావాలి. టేక్ యూ టైం. అదే నీకు ఒక సర్ప్రైజ్. ఏంటి ఆ సర్ప్రైజ్? ఇదే ఆ గిఫ్ట్, మొబైల్. ఆ రోజు నీకు యాక్సిడెంట్ అయినప్పుడు కింద పడిపోయింది. ఈ గిఫ్ట్ వల్ల ఎక్కడున్నానేమో. నీకు విషయం చెప్పాలి. చెప్పు విరాజ్. నువ్వు ఆద్యాన్ని నాకంటే ఎక్కువ ప్రేమించాలి. ఆద్యాకి నువ్వే కరెక్ట్. విరాజ్, నువ్వే పెళ్లి చేసుకోవాలి తన్ని. విరాజ్, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నేను కూడా ఇంతకుముందు ఒక అమ్మాయిని లవ్ చేశాను, బట్ ఇట్ జస్ట్ వన్ సైడ్. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. మనకు తెలియకుండా మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఎక్కడో దూరం నుంచి ప్రేమిస్తుంటారు. అదే మన అదృష్టం. అవును, ఆద్య కూడా నిన్ను చాలా ఇష్టపడి ఉంటుంది అనుకుంటా కదా? ఆద్య నువ్వే పెళ్లి చేసుకోవాలి. విరాజ్కి నువ్వు గిఫ్ట్ ఇచ్చిన ఫోన్. తమ్ముడు, అన్న ఇంతకీ నీకు ఆ ఫోన్ ఎక్కడ దొరికింది? 1.5 year బ్యాక్ రోడ్ సైడ్ ఒక గిఫ్ట్ దొరికిందన్న. అందులో చూస్తే మొబైల్. మొబైల్ ఆన్ చేశానన్న. ఆన్ కాకపోతే మొబైల్ షాప్కి ఇచ్చేసాను. సరే వెళ్ళు, ఇప్పుడైతే బాగానే పనిచేస్తుంది. ఇదే విరాజ్కి ఇచ్చిన ఫస్ట్ అండ్ లాస్ట్ గిఫ్ట్, ఈ మొబైల్. విరాజ్, ఐ లవ్ యూ. థ్యాంక్స్ విశ్వ గారు. యాక్చువల్గా విరాజ్ నీకు లాస్ట్ టైం ఇద్దాం అనుకున్న సర్ప్రైజ్ ఇది. ఇక్కడ తీసుకొచ్చి నీకు ప్రపోజ్ చేద్దాం అనుకున్నాడు. అదే విశ్వ గారు, అలా ఒక 5 minutes కూర్చుంటా. ఓకే, కాకపోతే ఒక రిక్వెస్ట్. నన్ను ఈసారి నుంచి విశ్వ గారు అనక్కర్లేదు, విశ్వ అంటే చాలు. థ్యాంక్ యూ విశ్వ. అది కూడా విరాజ్ చెప్పాడా? లేదు, ఇది నేనే చెప్తున్నాను. ఓకే వెళ్దామా? విశ్వ గారు. అదిగో మళ్ళీ విశ్వ. ఓకే విశ్వ. వెళ్దామా? అదే 1 minute. ఓకే. ఆదిత్య, ఆదిత్య, అను,
రాలేదా? ఎవరు మాట్లాడేది? విశ్వనా? హా బ్రదర్. ఈ బ్రదర్ ఇంకా వచ్చినట్టు లేరు. రావడానికి వాడు బతుకుంటే కదా. వాట్? చనిపోయాడా? అవును, చనిపోయాడు. నేనే చంపేశా. నా వల్లే చనిపోయాడు. అదంతా నాకు జరగాల్సింది. పాపం వాడికి నేనంటే చాలా ఇష్టం. వాడికి రాగించకూడదు. అను, మీరేం మాట్లాడుతున్నారు? మీరు చంపేయడం ఏంటి? 1 year బ్యాక్ నా ఫ్రెండ్ బర్త్డే పార్టీ నేను నా తమ్ముడు ఆదిత్య పార్టీ నుంచి తిరిగి వస్తున్నప్పుడు నేనే కార్ డ్రైవ్ చేస్తున్నా. వాడు నడుపుతా అన్నాడు, కానీ వాడు భయపెడదాం అనుకుని కార్ స్పీడ్గా డ్రైవ్ చేశాను. సడన్గా ఒక బైక్ గుద్దు. ఆ టైంలో సారీ. నా తమ్ముడు చనిపోయాడు. నా 2 కళ్ళు పోయి. ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం వాడికి. మీరైతే కావాలని చేయలేదు కదా? కొన్ని తప్పులు తెలిసి చేసినా తెలియక చేసినా అవి మనల్ని ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాయి. కథ గురించి ఆలోచించకండి బ్రదర్. అంతా మంచిగానే జరుగుతుంది. రాబోయే కాలం గురించి దిగులు చెందదు. హ్యాపీగా ఉండండి మనం. కొన్ని రోజులు మనం కలిసి జర్నీ చేద్దాం. ఆ తర్వాత పెళ్లి చేసుకుందామా? నీ ఇష్టం ఆద్య. ఎవరు? విరాజ్ పంపించిన లాస్ట్ మెసేజ్. ఏంటి ఆ మెసేజ్? ప్రేమ అది మొదలయ్యేది అమ్మ దగ్గర నుంచి అయినా కొన్నిసార్లు గొడవలతో నాన్న దగ్గర ముగుస్తుంది. నీకు ఏ ఛాన్సు లేనప్పుడు వాళ్ళనే ఒక ఛాన్స్ అడుగు. గతంలో చేసిన తప్పు నుంచి నువ్వు బయటపడలేకపోవచ్చు. ఒకరి ప్రేమ నుంచి దూరం అవ్వచ్చు. ఆ తప్పు ఆ ప్రేమ ఎప్పుడు నిన్ను వెంబడిస్తూనే ఉంటుంది. నీ ఒంటరితనంలో స్నేహం నీకు మార్గం అయితే, ఆ ఒక్కడు నీ వెన్నంటూ ఉంటే మీ స్నేహం ఒక మధురం. ఈ విశ్వంలో మనం ప్రేమించే వాళ్ళు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం. ఆ ప్రేమలో ఎన్నో గొడవలు, ఎన్నో త్యాగాలు, ఎన్నో మధుర జ్ఞాపకాలు. అలాంటి మధురమైన క్షణాలు, ఎన్నో జ్ఞాపకాలు నుంచి పుట్టిన చిత్రమే మా విరాధ్య విశ్వం. పద పద అంటూ ఈ విశ్వమే పలికేను పదములే ఈ క్షణం.